నీరు విద్యుత్ నిలిచిపోవడంతో ఎస్సీ గురుకుల విద్యార్థులు అల్లాడుతున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్సీ గురుకులంలో చోటు చేసుకుంది. 10 రోజుల నుండి కరెంటు లేక తాగడానికి, స్నానానికి నీరు దొరక్క విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థులను పట్టించుకోని వార్డెన్ వద్దంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడప్పుడు తాగొచ్చి బిల్డింగ్ పై నుండి కిందకి పడేస్తానంటూ బెదిరిస్తున్నాడని విద్యార్థులు ఆరోపించారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకొని న్యాయం చేయాలని కోరుతున్నారు. నీళ్ళు ఇంకా అన్నంలాగా పురుగులు వస్తున్నాయి. ఇంకా బియ్యం మంచిగా లేదు. బాత్రూమ్ పోవడానికి నీళ్ళు అదే, వాటర్ తాగడానికి అదే, మొత్తం మనకి స్నాక్స్ లేవు, గుడ్డులు లేవు. తాగొచ్చి కొడతాడు, బిల్డింగ్ మీద నుంచి కింద పడేస్తాడంట. 20 రోజులు ప్రాబ్లం అంటే మొత్తానికి వస్తలేదా? మొత్తం ఇంకా బాత్రూమ్ బయట పోవాలా, కరెంట్ ప్రాబ్లం అంటే పక్కే సబ్స్టేషన్ ప్రాబ్లం అంటే కరెంట్ ఇప్పుడు కరెంట్ కర్నూలు జిల్లా కోసిగి మండలం గౌడగల్ గ్రామం